5 రోజులు ఉన్న ఆ షూట్లో తనతో ఫోటో దిగిన వ్యక్తిగతంగా తన మంచితనం గురించి మళ్ళీ చెప్తున్నా, తన మంచితనం గురించి మాట్లాడే అతను కాలు కొట్టు కూడా నేను సరిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. నెక్స్ట్, ఒక కామన్ ఆడియన్గా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానించేటోనిగా అండ్ అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్గా, సార్ మీ ఫ్యాన్స్ అయితే ఎలాగైతే మిమ్మల్ని నిల్చుంటున్నారో ఇటు అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా సార్. మీరు చేసింది కరెక్ట్ అయితే ఈయన చేసింది కరెక్ట్. 100% ఉన్నారు. అవును కదా, ఫ్యాన్స్ అవునా అవునవునా చెప్పిన ఆర్మీ లేదన్నారు కదా. అరే పిల్ల బచ్చా, మీకే మీ గుద్దలు నమ్ముంటే కటౌట్లో కట్టకండి. అప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ ఏందో అప్పుడు చూపిస్తాం. అదే కట్టకండి. అరే పిల్ల బచ్చగాల మీరే అంటున్నా, కట్టకండి. ఇప్పుడు అప్పుడే కదా ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది. చూస్తే మరి ఎందుకు ఒక టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారికి చెప్పడం అయితే జరిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోగానే అల్లు అర్జున్ గారికి కౌంటర్ అయితే ఇచ్చారు ఆయన. ఎవరు? ఒక టీడీపీ ఎమ్మెల్యే. పేరు చెప్పు. శ్రీనివాస్ ఇచ్చారు. ఏమని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అప్పుడు ఒక నిమిషము, ఇగో ఎట్లుంది తెలుసా, నేను చేస్తే నీతి, వెలుపురలు చేస్తే సంసారం, వ్యభిచారం అన్న. ఒక నిమిషం, వేరే చేస్తే ఫస్ట్ టీడీపీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏపీని నష్టం చేశారని వీడియోలు చూడండి. ఈయన వచ్చి ఈడ కలిసిపోయి నీతులు చెప్తాదంటే నువ్వు చేసింది నీతి, వ్యభిచారమా? టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టినావు? ఈయన ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిట్టారు చూసి వాళ్ళు చూడకపోని, వాళ్ళు చూడరు కదా, లోకమంతా వాళ్ళే లేరు కదా. డిలే దానివల్ల కాదు, పుష్ప 3 కూడా అనౌన్స్మెంట్ చేసారు నిన్న. మన విలన్ డేట్స్ కొన్ని, అంటే తను కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు కదా, దానివల్ల డిలే అయింది. అంటే ఇందులో ఒక మాట అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అయితే ఏం చెప్పింది కూడా కరెక్ట్ అన్నారు. ఆయన చెప్పింది కాదు, నేను కరెక్ట్ చెప్పలే. ఏమన్నారు వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళు చెప్పింది ఒకసారి చెప్పింది భయ్య అనే పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎలా గొడవ చేస్తారో, మా హీరో సైడ్ కూడా మేము గొడవ చేయడానికి మేము రెడీ కరెక్ట్ అని అదే అన్న. నీకు కాంట్రవర్సీ చేయకు. క్లారిఫై అంటున్నా, నేను క్లారిఫై అంటున్నా. మాట్లాడి ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి రెడీ, ఏ విషయంలో మాట్లాడడానికి రెడీ. సో తన వ్యక్తిగతంగా తన పార్టీ ఉంటుంది, ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరైనా ఉంటాయి కదా. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావ్ దేశ బచావ్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? గతాలు తీస్తారు కదా, ఎవరైనా తీస్తారు. రేపు ఈరోజు మాట్లాడుతుంటే నా గురించి కూడా తీస్తారు. మనం నిజం మాట్లాడుకుందాం అని అంటున్నా అంతే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రేపు వాళ్ళు ఒకటైనా ఎర్రిపుక్క అయితే ఎవరు తెలుసా, కొంతమంది 20% మెగా ఫ్యాన్. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటున్నావు తెలుసా? నా వీడియోలో చూడండి, అల్లు అర్జున్ గారు అయినా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద ఏమని అన్నారా? పవన్ కళ్యాణ్ గారు చరణ్ అన్న, చిరంజీవి గారు అన్నం తప్పించి వాళ్ళందరూ ఎన్ని కామెంట్లు పెడుతున్నారు. 20% మెగా కుక్కలు, 20%, 80% ఫ్యాన్ చాలా బాగుంటుంది, కొందరే చేస్తారు. కాబట్టి అవకాశం ఆల్వేస్ ఎప్పుడు చిరంజీవి గారే అంటున్నాం మేము. వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు, వాళ్ళకు మాకు తేడా. ఎవరు స్కూల్ పిల్లలో, ఎవరు పిల్ల బచ్చాలో మీరు తెలుసుకోండి. అదే చెప్తున్నా, 20% ఫ్యాన్స్ పడక వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేస్తే బట్ ఎంత ట్రోల్ చేసినా, సో అప్పుడు ఒక ఫ్యామిలీ టార్గెట్ చేస్తారు, ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తారు. ఎవరు ఎంత టార్గెట్ చేసినా, సో ఆయన లేకుండా ఈయన లేదంటే వాస్తవమే. మెగాస్టార్ చాలా గౌరవించాడు, చాలా చేశారు, అన్నీ చేశారు. సో ఈ మీడియా పరంగా ఒక మాట చెప్తున్నా. సో ఆయన లేరన్నారు కదా, మరి అల్లు అర్జున్ ఎందుకు బయటపడ్డారు అంటున్నారు కదా. ఇప్పుడు నాగబాబు ఉన్నారు, మన సామినాడు బ్లడ్ బ్యాంక్లో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ అప్పుడు వరుసగా హిట్లో ఉన్నారు అల్లు అర్జున్ గారు. సో అప్పుడు సార్ ఇట్లా ఫోటోకి రావాలంటే మెగా ఫ్యాన్స్ ఎవరు రెస్పాన్స్ కాలేదు. అల్లు అర్జున్ గారికి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వస్తే మెగా ఫ్యాన్స్కి అందరికి ఫోటోషూట్ ఇచ్చి చేస్తే అల్లు అర్జున్కి ఏం అవమానం జరిగింది తెలుసా మీ అందరికీ? ఆ రోజు నాగబాబు గారు ఫోన్ చేసి బన్నీ గారికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆఫీస్లో పెట్టుకోమని చెప్పు, ఇలాంటి ఇక్కడ పెట్టుకోమని. ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్లో కాలు పెట్టలేదు. ఇది అడిగి చూడండి. మరి ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఇది చేయాలి చెప్పండి. మరి ఎందుకు రీసెంట్ గా చిరంజీవి గారి బర్త్డే కూడా ట్విట్టర్ లో బాగా చాలా వైరల్ అయితే చేశారు. ఎప్పుడు పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు చెప్పు. ఇప్పుడు తను నిజంగా ఆర్మీ ఉన్నది అల్లు అర్జున్ గారికి. చూస్తా December 6 మెగా ఫ్యామిలీ చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ ఇగో ఇగో ఇది నెక్స్ట్ చూసుకుంటే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిమిషం వాళ్ళకింత ఫ్యాన్స్ ఉన్నారో అపోజిట్ ఆపిల్ ఎందుకు రిలీజ్ చేయాలని ఫైట్ చేసే ఫ్యాన్స్ కూడా అంత ఉంటారు. అదే ఎందుకు రిలీజ్ చేయాలి, మేము ఫైట్ చూపిస్తాం కదా. నువ్వు ఆపే దమ్ము ఉంటే దాన్ని ఓపెన్ చేసే దమ్ము మాకుంది. చూశాను భయ్. ఇప్పుడు ఈ సినిమాకి నాని గారు వచ్చి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడ్డారు ఎలక్షన్స్ ముందు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, దానికి మీరేమంటారు? మంచి సినిమా ఉంటే ఎవరైనా సార్, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ సపోర్ట్ చేస్తున్నా, చాలా బాగా తీశారు. పుష్ప సినిమాకి ఎలా వచ్చే అవకాశం ఉందా మెగా ఫ్యాన్స్? ఇగో ఇండివిజువల్ గా ఒక్క నిమిషం, ఒక సినిమా చూడడానికి టికెట్ తగ్గేది వాడి డబ్బులోకి వెళ్ళి మనం ఇస్తలేము. వాడి ఇష్టం ఉంటే వస్తాడు, నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు, లేకుంటే రాడు, వాడి ఇష్టం. అది ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది, దాన్ని మనం కాదు పట్టాం. అందరిలో కూడా అల్లు అర్జున్ గారు నెగిటివిటీ పెంచుకుంటూ వెళ్తున్నారని చెప్తున్నారు, దాన్ని బట్టి ఏమంటారు? నెగిటివిటీ దాన్ని ఎలా ఏం చూపిస్తాడో అదే మీకు తెలుసు. ఇప్పుడు ఆయనను గంగోత్రి అప్పుడు వీరు హీరో అన్నాడు, ఈ రోజు నేషనల్ అవార్డు చేసి చూపించిండు. ఈ రోజు ఇంకా నెగిటివ్ చూస్తాడు, ఇంకా ముందు ఇంకా ఎన్ని వండర్ చూస్తారు. ఒక్క మాటలో December 6 కి పుష్ప మీద ఎన్నో రూమర్స్ అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. అవును, ఈ రూమర్స్ చేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను ఇస్ అ ఫ్యాన్ గా? ఒక ఫ్యాన్ గా సినిమా అందరు సినిమాలు ఆడాలి, అందులో నా హీరో ఆడాలని నేను అనుకుంటా. సరే కంటెంట్ ఉండే సినిమానైతే ఎవడు ఆపలేడు. సో మీ ఇష్టం, ఈ సింగిల్ అవి ఇప్పుడు నేను చూడాలనుకుంటే ఒక హీరో నచ్చకపోతే చూడకపోవచ్చు, అలా సింగిల్. ఇప్పుడు కావాలని టార్గెట్ వేస్తే ఇప్పుడు ఈ లోకంలో ఈ వరల్డ్లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లేదు కదా, ఇండస్ట్రీ మొత్తం అందరు చూస్తున్నారు కదా. ఎవరు తప్పనేది వాళ్ళు గ్రహిస్తారు, ప్రజలు గ్రహిస్తారు, జనాలు గ్రహిస్తారు. సినిమా బాగుంటే వాళ్ళే వస్తారు, మౌత్ టాక్తో పోతారు. ఇప్పుడు పుష్పవాన్ని ఎంత నెగిటివ్ చేశారు, అటర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి ఏమైంది, నెక్స్ట్ వారం తర్వాత పుంజుకొని నేషనల్ అవార్డు విన్నర్ అయిండు. సో రేపు కూడా దీంట్లో మ్యాజిక్ జరుగుతుంది. తన కాన్ఫిడెంట్, నేను యాక్టింగ్ అంటే ఇప్పటివరకు నా కెరియర్లోనే ద బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు. సో కాన్ఫిడెంట్ ఉండొచ్చు సినిమా మీద. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, అదే కాన్ఫిడెంట్ మాది. సినిమా బాగుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎలా ఉంది కనీసం ఈయన ట్రోల్ అయినా చేద్దాం, ఏదో చేద్దామని టికెట్ మాత్రం తెగుతుంది. ఇది కన్ఫామ్. పుష్ప 2 అది తగ్గేదే ఇదే అన్న అన్నట్టు అస్సలు తగ్గేదేలే. ఎవడన్నా రాని తగ్గేదేలే.